జనసేన పార్టీలో నాగబాబు అంటే నెంబర్ 2 అనే టాక్ ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్న రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీ కావాలనే రేస్లో ఉన్నాడు. కానీ తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకప్పుడు నాస్తికుడను అని చెప్పుకున్న జనసేన నాయకుడు ఇప్పుడు హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. నాగబాబుతో ఇంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? రాజ్యసభ పదవి కోసమే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాజకీయాలు చదరంగం లాంటివని అందరికీ తెలుసు. కానీ ఆ చదరంగంలో వేసే ప్రతి అడుగు, పలికే ప్రతి మాట ఒక నాయకుడి విశ్వసనీయతను నిర్ణయిస్తాయి. మాట అనేది తూటా లాంటిది. ఒక్కసారి పేలితే వెనక్కి తీసుకోలేం. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు సరిగ్గా ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో సూటిగా వ్యవహరించడం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం అనేది ప్రాథమిక సూత్రం. కానీ నాగబాబు విషయంలో మాత్రం అతి తెలివి ప్రదర్శించడం వల్లే ఇబ్బందులొస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజాఘాట్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి ముందు కొన్నాళ్ల కిందట ఒక ఆన్లైన్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలోని మాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. ఈ నిలకడలేనితనం ఆయన వ్యక్తిత్వానికే కాదు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోంది. గతంలో నాగబాబు తన భావాలను ఎంత బలంగా వినిపించేవారో సోషల్ మీడియాను ఫాలో అవుతున్న అందరికీ తెలుస్తుంది. ఒక ప్రముఖ ఆన్లైన్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు దేవుడి ఉనికిని పూర్తిగా తోసిపుచ్చారు. నేను దేవుణ్ణి నమ్మను, దేవుడు లేడని పక్కాగా నిర్ణయించుకున్నాను అని ఎంతో స్పష్టంగా చెప్పారు. ఒకప్పుడు తాను చేతినిండా ఉంగరాలు పెట్టుకుని యజ్ఞ యాగాదులు నిర్వహించి రామాయణ, మహాభారతాలు, వేదాలను కూడా చదివిన వ్యక్తిని అని చెప్పుకొచ్చారు. అయితే 8 ఏళ్ల క్రితం తనలో వచ్చిన మార్పు వల్ల తాను నాస్తికుడిగా మారానని వివరించారు. దేవుడు లేకపోయినా మానవత్వాన్ని నమ్ముతారని, ఎవరి విశ్వాసాలు వారివని ఆనాడు ఎంతో పరిపక్వతతో మాట్లాడినట్లు కనిపించారు. కానీ ఆనాడు ఆయన చేసిన ఆ స్ట్రాంగ్ స్టేట్మెంట్లే ఇప్పుడు ఆయనను సోషల్ మీడియా ముందు దోషిగా నిలబెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ఒక పెను తుఫాన్ను సృష్టించింది. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గళమెత్తారు. సరిగ్గా ఇదే సమయంలో నాగబాబు కూడా తన పాత నాస్తికవాద చొక్కాను విడిచిపెట్టి కొత్తగా సనాతన హిందువు అనే ముసుగును వేసుకున్నాడన్న చర్చ జరుగుతోంది. ఇటీవల నాగబాబు విడుదల చేసిన వీడియోలో తాను సనాతన హిందువును అని గర్వంగా చెప్పుకొచ్చారు. గతంలో తాను నాస్తికున్నన్న విషయాన్ని ఆయనే గుర్తు చేస్తూనే ఇప్పుడు హిందుత్వం అంటే మతం కాదని, అదొక ధర్మమని కొత్త భాష్యం చెప్పారు. వైసీపీ హయాంలో ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఫోజులిచ్చారు. మరి 8 ఏళ్లుగా లేని దైవ చింతన, సనాతన ధర్మంపై మమకారం అధికారంలోకొచ్చాకే ఎందుకు పుట్టుకొచ్చాయని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. నాగబాబు చేసిన ఈ యూటర్న్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధమే జరుగుతోంది. నాడు నాస్తికం, నేడు సనాతనం, మధ్యలో ఏం జరిగింది నాగబాబు గారు అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పదవుల కోసం, రాజకీయ అవసరాల కోసం ఇంతలా మాట మార్చడం కేవలం మెగా బ్రదర్కే సాధ్యమని సెటైర్లు వేస్తున్నారు. ఒక నాయకుడు తన వ్యక్తిగత విశ్వాసాల విషయంలో ఇంత అస్థిరంగా ఉంటే రేపు ప్రజలకిచ్చే హామీల మీద నిలబడతారా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కఠినమైన దీక్షలు చేస్తూ ధర్మం కోసం నిలబడుతుంటే నాగబాబు మాత్రం ఇలాంటి గందరగోళ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని జనసేన కార్యకర్తలు బాధపడుతున్నారు. నాగబాబు వ్యాఖ్యల వల్ల ఆయన పాత వీడియోలను బయటకు తీసి ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయని జన సైనికులు బాధపడుతున్నారు. నాగబాబు తీరు ఎప్పుడూ కాస్త భిన్నంగానే ఉంటుంది. గతంలో ఆయన గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు గాని, ఇతర రాజకీయ నేతలను విమర్శించిన తీరుగాని వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు మతపరమైన అంశాల్లో ఆయన చూపిస్తున్న ఈ ఊగిసలాట ధోరణి జనసేన పార్టీకి తీరని నష్టం చేసే అవకాశం ఉంది. సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న నిబద్ధతను ప్రజలు నమ్ముతున్నారు. కానీ నాగబాబు అదే మాట చెబితే కేవలం రాజకీయ నాటకంలా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
నాయకత్వ స్థానంలో ఉన్నవారు తమ సిద్ధాంతాల విషయంలో నిలకడగా లేకపోతే అది క్యాడర్ను కూడా అయోమయానికి గురిచేస్తుంది. కేవలం పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని నాగబాబు గుర్తించాల్సిన అవసరం ఉందన్న టాక్ నడుస్తోంది. నాగబాబు తనను తాను సనాతన హిందువుగా ప్రకటించుకోవడం వెనుక నిజంగానే హృదయ పరివర్తన ఉందా, లేక తన సోదరుడి రాజకీయ ప్రస్థానానికి వెన్నుదన్నిగా నిలవడానికి చేస్తున్న ప్రయత్నమా అన్నది కాలమే నిర్ణయించాలి. అతి తెలివి ప్రదర్శించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే అది తిరగబడుతుందని నాగబాబు గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. మరి ఈ వివాదం నుంచి నాగబాబు ఎలా బయటపడతారో, తనపై వస్తున్న ట్రోలింగ్కు ఏమని సమాధానం చెబుతారో వేచి చూడాలి.